క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి యొక్క దివ్య బలి పూజలో మన ప్రార్థన సహాయం అడిగిన వారి కొరకు ప్రత్యేక విధముగా ప్రార్థన చేద్దాం. థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ గాదే ఇన్నారెడ్డి అండ్ ఆల్ అదర్ సోల్స్ టు రెస్ట్ ఇన్ పీస్ ఆఫర్డ్ బై గాదే లూసీ రాణి ఫ్యామిలీ మెంబర్స్. For God's mercy upon the departed soul of Boga Maria Karun Kumar, Mass offered by Boga Arogyam and family members. For God's mercy upon the departed souls of Madhimi Velangani Raju and Madhimi Amardeep, Mass offered by Annapurna. For God's mercy upon Yeluru Retreat Center construction and for God's
protection upon everyone involved in construction mass offered by Divine Word Retreat Center. For the departed soul of Sister Cyril FCC Vijayawada to rest in peace. Thanksgiving Mass for all the blessings upon family and for the departed soul of Tirumala Reddy Francis Reddy to rest in peace. Mass offered by Tirumala Reddy Shaurilu family. For salvation, good health and for bright future of Nagadeep, Mass offered by Yellapu Lakshmi. For good rank in DSC and for good job to Shailaja and for good marriage proposals to Sagar and for good health to Pinninti Ratnam Babu Rao, Mass offered by family. For good studies and good health of Harika, Nikita and Deepika, Mass offered by Y. Bhaskar Rao Padmini. For the departed souls in need of prayer, especially those who do not have anyone to pray, Mass offered by Annapurna. For the speed recovery and complete healing of Rian Michael from dengue fever, Mass offered to the Holy Trinity by family members. Thanksgiving Mass offered by Rajeshwari. ఈ ఉద్దేశములతో పాటు మన యొక్క వ్యక్తిగత ఉద్దేశములను ప్రభునికి సమర్పించి ఈ దివ్య బలి పూజలో విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ప్రభు, మేము నీ దేవాలయమున నీ ప్రేమను కనుగొంటిమి. నీ కీర్తి వలె నీ స్తుతియు నేల అంచుల వరకు వ్యాపించును. నీవు నీ దక్షిణ హస్తముతో న్యాయయుక్తముగా పరిపాలింతువు. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గడిచిన కాలం నుండి ఇప్పటి వరకు మనం ఎన్నో తప్పులు పాపములు చేస్తూ ఉంటాం. తెలుసో తెలియకో వినినటువంటి మాటల ద్వారా, పలికినటువంటి పలుకుల ద్వారా, నడిచినటువంటి పద్ధతులు మార్గముల ద్వారా ఎన్నోసార్లు మనము దేవునికి దూరం అయిపోతున్న సమయాలు ఉన్నాయి. వాటన్నిటిని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని ఈ దివ్య బలి పూజలో పాప మన్నింపును పొందుకోవడానికి ప్రభు మనకు ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రతి బలి పూజలో మనకు అవకాశం దొరుకుతూ ఉన్నది పాప మన్నింపును పొందుకోవడానికి. కాబట్టి ఈ బలి పూజలో విశ్వాసముతో, పశ్చాత్తాపముతో ప్రభు పాదములు పట్టుకొని, ప్రభువా నా పాపమును క్షమించండి, నీ ముందు నా స్థితి ఈ విధముగా ఉన్నది ప్రభు అంటూ ప్రభుని వేడుకునుదాం. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యుల మొగటకు మన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చింతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, మానవ పాపం వలన పతనమైన ఈ లోకమును నిన్ను పూర్తిగా విధేయించిన నీ కుమారుని బాధామయమైన శిలువ మరణము ద్వారా విమోచించితివి. పాపమనెడు దాస్యము నుండి మమ్ము విముక్తులను చేసి మాకు నిత్యానందమును అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము, ఆదికాండము 44వ అధ్యాయము, పరిశుద్ధ వచనములు 18 నుండి 21 మరియు 23 నుండి 29 మరియు 45వ అధ్యాయము
వచనములు 1-5. యూదా అతని దగ్గరకు వెళ్ళి, ప్రభు, నా మనవి చిత్తగింపుడు, ఏలిన వారితో ఒక్క మాట చెప్పుకొని నిండు, ఈ దాసునిపై కోపపడకుడు. మీరు ఫరో ప్రభు వంటి వారు, మీకు తండ్రి ఉన్నాడా, తమ్ముడు ఉన్నాడా అని మీరు అడిగితిరి. కాటికి కాళ్ళు చాచిన తండ్రి ఉన్నాడు, ఆయనకు ముసలితనమున పుట్టిన కొడుకు ఉన్నాడు. వాడు చిన్నవాడు, అతని సోదరుడు చనిపోయెను. వాని తల్లికి వాడు ఒక్కడే మిగిలెను. వాడన్నచో తండ్రికి ఎంతో గారాబము అని మేము చెప్పితిమి. తరువాత ఏలినవారు, నేను అతనిని చూడవలెను, నా దగ్గరకు అతనిని తీసుకొని రండు అని చెప్పిరి. కానీ మీరు మీ తమ్ముడు మీతో పాటు ఇక్కడికి రానిచో మీరు మీ ముఖము నాకు చూపవలదు అంటిరి. మేము తిరిగి వెళ్ళి మీ దాసుడైన మా తండ్రికి ఏలినవారు చెప్పిన మాటలు అన్నీ చెప్పితిమి. ఆ పిమ్మట మరలా వెళ్ళి ఆహార పదార్థములు కొని తీసుకొని రండు అని మా తండ్రి చెప్పెను. మేము అక్కడికి వెళ్ళలేము, తమ్ముడు లేకుండా మేము ఆయన ఛాయలకే పోరాదు, తమ్ముడు మా వెంట వచ్చినచో వెళ్ళెదము అని అంటిమి. దానికి మా తండ్రి, మీకు తెలియనిది ఏమున్నది? నా భార్య కొడుకులను ఇద్దరును కన్నది. వారిలో ఒకడు నన్ను వదిలిపోయెను. ఏదో మృగము తప్పక వానిని కండతుండెములు చేసి ఉండునని అనుకొంటిమే. వాడు ఈనాటి వరకు కనబడలేదు. ఉన్న ఈ ఒక్క కొడుకును కూడా మీరు నాకు దూరం చేయుదురా? వానికి ఏ హాని అయినా కలిగినా ముదుసలి అయి తల నరిసియున్న నేను దిగులుతో క్రుల్లి క్రుల్లి చావవలసినదే అని అనెను. యోసేపు సేవకుల ఎదుట తన భావములను అణుచుకొనజాలకపోయెను. మీరందరూ నా ఎదుటి నుండి వెళ్ళిపోండు అని వారికి ఆనతిచ్చెను. కావున యోసేపు సోదరులకు తన్ను తాను ఎరకపరుచుకున్నప్పుడు అక్కడ ఎవ్వరునూ లేరు. అతడు బిగ్గరగా ఏడ్చెను. ఐగుప్తీయులను, ఫరో రాజు పరివారమును ఆ ఏడుపు వినిరి. నేనే యోసేపును, నా తండ్రి ఇంకనూ బ్రతికి ఉన్నాడా అని అతడు సోదరులను అడిగెను. తమ్ముని గుర్తుపట్టిన యోసేపు సోదరులకు నోట మాట రాలేదు. వారు అతని ప్రశ్నలకు జవాబు చెప్పలేకపోయిరి. అంతటా యోసేపు సోదరులను దగ్గరకు రండు అనగా వారు అతని చెంతకు వచ్చిరి. అతడు వారితో, మీరు ఐగుప్తు దేశీయులకు అమ్మిన యోసేపును నేనే, మీ సోదరుడను. నన్ను బానిసగా అమ్మివేసినందుకు మీరు దుఃఖించుచు కలత చెందవలదు. మీ ప్రాణములు రక్షించుటకు దేవుడే మీకు ముందుగా నన్ను పంపెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. బలమును ప్రసిద్ధి చేయ, ఆయన బలమును ప్రసిద్ధి చేయ, ఆకాశ విసలమందు, ఆకాశ విసలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సన్నా తంతుల సితారతోను
సన్నాతంతుల సితారతోను చక్కని స్వరములతో ఆ చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించు. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 10వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 7వ వచనం నుండి 15వ వచనం వరకు. మత్తయి సువార్త 10వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 7వ వచనం నుండి 15వ వచనం వరకు. పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరపుడు, మరణించిన వారిని జీవముతో లేపుడు, కుష్ఠరోగులను శుద్ధులను గావింపుడు, దయ్యములను వెడలగొట్టుడు. మీరు ఉచితముగా పొందితిరి, ఉచితముగానే వసగుడు. మీతో బంగారమును గాని వెండిని గాని రాగిని గాని కొనుపోవలదు. ప్రయాణమునకై జోలెను కానీ 2 అంగీలను గాని పాదరక్షములను గాని చేతి కర్రను గాని తీసుకుని పోవలదు. ఏలయనా పనివాడు తన బెత్తమునకు అర్హుడు. ఏ పట్టణమును గాని ఏ పల్లెను గాని మీరు ప్రవేశించినప్పుడు అందు యోగ్యుడగు వానిని వెదికి కనుగొనుడు. అచ్చట నుండి వెడలిపోవు వరకు వాని ఇంటనే ఉండుడు. మీరొక ఇంటిలో ప్రవేశించినప్పుడు ఆ ఇంటిని దీవింపుడు. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ శాంతి దాని మీదకి వచ్చును, లేనిచో మీ శాంతి మిమ్ము తిరిగి చేరును. ఎవడైనను మిమ్ము ఆహ్వానింపక మీ ఉపదేశములను ఆలకింపకపోయినచో ఆ ఇంటిని గాని పట్టణమును గాని విడిచిపొండు. మీ పాదధూళిని సైతము అచ్చటనే విదిలించి పొండు. తీర్పు దినమున ఆ పురవాసులు గతి కన్నా సొదొమ గొమొర్రా ప్రజల గతియే మెరుగుగా నుండును అని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషంలో ప్రభువు పలుకుతున్న మాటలు, ప్రభు మాటలలో మనం వింటూ ఉన్నాం. తన శిష్యులను పిలుచుకొని వారికి పరిచర్యను అప్పగించి పల్లెలకు పట్టణాలకు వెళ్ళమంటూ ఉన్నారు. సువార్తను బోధించడానికి, పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు కలిగి జీవించండి అని ఇదిగో శిష్యులను అభిషేకించి పంపిస్తూ ఉన్నారు. పేరుతో పిలిచి మరీ పంపిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి సువిశేషంలో మనం వింటూ ఉన్నాము. ఇదిగో ప్రభువు తన శిష్యులను పంపిస్తూ పరలోక రాజ్యము సమీపించుని ఉన్నదని ప్రకటింపుడు అని శిష్యులను పంపిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. శిష్యులు వెళుతూ ఉన్నప్పుడు వారికి పలు విధములైనటువంటి శక్తిని ఇస్తూ ఉన్నారు. దయ్యములను పారగొట్టే శక్తిని, వ్యాధిగ్రస్తులను స్వస్థతపరిచే శక్తిని, మరణించిన వారిని జీవముతో లేపే శక్తిని, ప్రకటించే శక్తిని ఇదిగో ఈ యొక్క శిష్యులకు ఇస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కేవలము శిష్యులు ఒక్కరు మాత్రమేనా ఈ యొక్క సువార్తను ప్రకటించవలసినది? వారు పేరు పెట్టి పిలువబడినారు కాబట్టి వారైనా అందుకు అర్హులు అంటే మనం ఆలోచన చేయాలి. జ్ఞానస్నానము పొంది క్రీస్తు నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున జ్ఞానస్నానము పొందిన మనమందరము కూడా ఇందుకు యోగ్యులము. ప్రభు అందరితో పలుకుతూ ఉన్నారు. ఇదిగో మీరు భూ దిగంతములకు వెళ్ళి పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానము వసగండి అని ప్రభు పలుకుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా,
ఈరోజు అవకాశాన్ని మనందరికీ ఇస్తూ ఉన్నారు. ఈనాటి సువిశేషం ద్వారా మనతో మాట్లాడుతూ పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు కలిగి జీవించండి అని శిష్యులను పంపించిన రీతిగా ఈనాటి సువిశేషంలో మనతో మాట్లాడి మనందరికీ అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు శిష్యుల వలె సేవను చేయడానికి. చూడండి, మరణించిన వారిని సహితము జీవంతో లేపమంటూ ఉన్నారు. ఎక్కడ మరణిస్తూ ఉన్నాం? ఎవరు మరణిస్తూ ఉన్నారు? ఎక్కడ మరణిస్తూ ఉన్నారు? ఎవరిని జీవంతో లేపాలి? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లోకములో పడిపోయి ఆత్మీయ జీవితంలో మరణించిన వారిని ఇదిగో ప్రభు అంటూ ఉన్నారు తన శిష్యుల ద్వారా రక్షణ మార్గాన్ని దయచేయడానికి, లోకము నుండి వారిని, లోకములో మరణించిన వారిని జీవంతో లేపమంటూ ఉన్నారు. ఆత్మీయ జీవితాన్ని వారికి దయచేయమంటూ ఉన్నారు. దేవునిలో నడుచుకోవడానికి, దేవుని మాటలను వినడానికి, దేవుని చూపించినటువంటి ఆ రక్షణ మార్గాన్ని వారు పొందుకోవడానికి, పరలోక రాజ్యానికి అర్హులను చేయడానికి ఈరోజు శిష్యులను పంపిస్తూ మనందరిని కూడా పంపిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాం. ఇదిగో ఏ గృహానికైతే, ఏ పట్టణానికైతే ప్రభు యొక్క శిష్యుడు వెళ్తూ ఉన్నారో ఆ కుటుంబము ఆశీర్వదింపబడుతూ ఉన్నట్లు కూడా, ఆ కుటుంబానికి శాంతి కలుగుతూ ఉన్నట్లు కూడా ప్రభు శిష్యులకి చెప్పి పంపిస్తూ ఉన్నారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మన కుటుంబంలో మనకి ఎన్ని ఆస్తులు ఉన్నా, ఎంత హోదా ఉన్నా, ఎంత పలుకుబడి ఉన్నా, మన కుటుంబంలో శాంతి గనక లేకపోతే మనకున్నదంతా కూడా వ్యర్థమే. కానీ ఏ కుటుంబం అయితే దేవుని యొక్క సేవకులను, గురువులను, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులనుగా ఆహ్వానించుకుంటూ ఉన్నారో ఆ కుటుంబానికి శాంతి కలుగునుగా. కానీ ఇదిగో ఈనాటి సువిశేష పట్టణంలో వింటూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. వినడమే కాదు, ప్రభు అంటూ ఉన్నారు, మీరు అక్కడనే బస చేయండి, మీరు వారితో ఉండండి, వారికి దీవెనలు ఇవ్వండి, వారిని ఆశీర్వదించండి అని పలుకుతూ ఉన్నారు. రెండో మాటలో ప్రభు అంటూ ఉన్నారు, ఏ కుటుంబమైనా సరే, ఏ గ్రామం, ఏ పట్టణమైనా మిమ్మల్ని ఆహ్వానించదో అక్కడ మీ పాదధూళిని వదిలేసేయండి, ఆ శాంతి మీతో పాటు తిరిగి వచ్చేస్తుందని శిష్యులను పంపిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు గురువులుగా, సేవకులుగా ఎంతోమంది మనకు దగ్గరగా ఉంటూ ఉన్నారు. దేవుని సువార్త వ్యాప్తికి సహాయం చేస్తూ ఉన్నారు, మన మధ్యనే ఉంటూ ఉన్నారు. వారిని మనము ప్రేమతో ఆహ్వానించగలుగుతూ ఉన్నామా? ఈయన నిజ క్రైస్తుని యొక్క శిష్యుడు అని మనం పరిగణించి మన యొక్క కుటుంబంలోనికి ఆహ్వానించుకుని దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకునే వారముగా ఉంటూ ఉన్నామా లేదా? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. ప్రతి చోట దేవుని యొక్క వాక్కు అనేది వినపడుతూనే ఉన్నది. దేవుని ఉన్న వాక్కు వినిన ప్రతి చోట ఆశీర్వాదాలను ప్రభు ఇస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. ఈరోజు శిష్యులను పంపిస్తూ ఉన్నప్పుడు వారితో పాటు అద్భుతములను, శక్తులను పంపిస్తూ ఉన్నారు. దయాలను పారద్రోలే శక్తిని, జీవమునిచ్చే శక్తిని, వాక్యము ప్రకటించే శక్తిని, వ్యాధులను స్వస్థతపరిచే శక్తిని, ఇలా ఇదిగో వేద ప్రచారం కొరకు పంపిస్తూ శిష్యులను ఆశీర్వదించి పంపిస్తూ ఉన్నారు. ఆ శిష్యులు వెళ్ళిన ప్రతి చోట ఈ అద్భుతములు జరుగుతూ ఉన్నట్లు మనం వింటూ ఉన్నాం సువిశేష పట్టణంలో. చూడండి, మరి ఈరోజు గురువులుగా అభిషేకించబడిన వారిని మనం మన కుటుంబాలకు ఆహ్వానించుకుంటూ ఉన్నామా? వారి ద్వారా మనము ప్రార్థన సహాయం కోరుతూ ఉన్నామా? వారి ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం పొందుకునే వారముగా, కుటుంబంలో శాంతి సమాధానాలను పొందుకునే వారముగా ఉంటూ ఉన్నామా లేదా అనేది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఇదిగో కథోలిక సంఘములో, కథోలిక విశ్వాసములో మనమందరం కూడా నిజ ప్రభువుని దివ్య శరీర రక్తాల రూపంలో స్వీకరిస్తూ ఉన్నాం. కేవలము గురువు మాత్రమే అందించగలిగే వారుగా ఉన్నారు. ఆ గురువుని మనం మన కుటుంబాలకు ఆహ్వానించుకోగలుగుతూ ఉన్నామా? క్రీస్తు శరీర రక్తాలను పట్టుకుంటున్న ఆ యొక్క గురువు క్రీస్తు వలె ఇదిగో నా శరీరము, నా రక్తము అని తనను తాను బలిపూజలో త్యాగం చేస్తున్న గురువుని మన కుటుంబానికి పిలుచుకొని ఆ ఆశీర్వాదాలను, ప్రభువుని పట్టుకునేటువంటి గురువు ప్రార్థన సహాయం ద్వారా దేవుని ఆశీర్వాదాలను మనం పొందగలుగుతూ ఉన్నామా లేదనేది ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఈ బలి పూజలో విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. జీవితం
ఈ దీన హృదిని ఆదరముతో చీకుని నడిపించు నిరతం నీ బాటలోన. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ నామ గౌరవార్థము మేము అంకితము చేసిన ఈ బలి అర్పణమును కరుణతో వీక్షింపుము. ఈ బలి ద్వారా మమ్ము పవిత్రమునర్చి మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంకెళ్లను త్రెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసాన్నా. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్నా. ప్రత్యేక విధముగా ఈ బలి పూజలో ఈరోజు మా కొరకు ప్రార్థన చేయండి అని ప్రత్యేకముగా మన ప్రార్థన సహాయం అడిగినటువంటి కుటుంబములను జ్ఞాపకం చేసుకుందాం. వారి అవసరతలకు తగిన రీతిగా దేవుడు మన ప్రార్థన ద్వారా వారికి సహాయం చేయాలని, ఇదిగో ఎంతోమంది ఆత్మలో రక్షణ కొరకు ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. వారి యొక్క ఆత్మలు రక్షించబడాలి అని ప్రార్థన చేద్దాం. ఎంతోమంది ఉద్యోగముల కొరకు, రాసి ఉన్న పరీక్షల కొరకు ప్రార్థన చేయమని అడిగి ఉన్నారు. వారందరినీ కూడా ప్రభునికి సమర్పించుకొని ఈ బలి పూజలో విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధమునని భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వర,
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునము. మా లియో జగత్ గురువును, మా జైరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడుగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములో గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనవక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. రండిరా రండి దైవ జనమ, దివ్యమైన ఈ ఆహారము రండిరా రండి దైవ జనమ, ధన్యమైన మన ప్రభుని విందుకై. రండిరా రండి దైవ జనమ, దివ్యమైన ఈ ఆహారముకై. రండి
రండి క్రీస్తు జనమా ధన్యమైన మన ప్రభుని పొందుకై విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై పరమాత్ముని విందు పరలోకపు మందు పరమాత్ముని విందు పరలోకపు మందు ప్రీతితో కొనగా పరుగునారండి ప్రీతితో కొనగా పరుగునారండి విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై విందు విందు కమ్మని విందు 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 క్రీస్తు ప్రభుని విందు శ్రీక్రీస్తుని విందును స్వీకరించగరారే క్షేమమైనది ఈ విందు రక్షకుడేసుని విందు శ్రీక్రీస్తుని విందును స్వీకరించగరారే క్షేమమైనది విందు రక్షకుడేసుని విందు శాశ్వత జీవపు విందు సర్వోన్నతుని పొందు శాశ్వత జీవపు విందు సర్వోన్నతుని పొందు నిత్య జీవమిచ్చే విందు పరమ ప్రసాదము ఈ విందు నిత్య జీవమిచ్చే విందు పరమ ప్రసాదము ఈ విందు 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 భారముచ్చి అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు మీకు విశ్రాంతి నొసగెదను అని ప్రభువు నుడువుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ మహాప్రసాదితములైన గొప్ప వరములతో నింపబడిన మేము దీనతతో నిన్ను ప్రార్థించుచున్నాము. నీ కరుణను బట్టి నీ నుండి రక్షణ బహుమతిని పొందుదుముగాక. నీకు కృతజ్ఞులమై నిరవధికముగా నిన్ను స్తుతింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.